తీసుకెళ్తారా? దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. మా హయాంలో 2,50,000 టన్నులో 2,000 టన్నులు మేము పట్టుకున్నాము, మీరు ఎందుకు పట్టుకోలేదు అంటారు. అసలు ఇక్కడ లాజిక్ వచ్చిపోయాడు ఆయన. అసలు మీరు అప్పుడు ఎర్రచందనం కోసినారు, తోలుకున్నారు కాబట్టి దొరికింది పట్టుకున్నారు. అసలు తొయ్యడంలో మేము అంటే అర్థమైందా? అప్పుడు దొంగలు ఇల్లు పట్టుకున్నారు, తీసుకొని వస్తున్నారు, పట్టుకున్నాము. ఇక్కడ దొంగలు రావట్లా ఎర్రచందనం తీసుకోవడానికి. మా ప్రభుత్వంలో భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి మంత్రి, అటు శాఖలో మంత్రి ఉంటే అంత గట్టిగా మార్నింగ్ మేము ఇస్తుంటే దొంగనే వాడు వస్తే కదా ఎర్రచందనంలోకి పట్టుకునేదానికి మేము వాడు రావట్లా, మేము పట్టుకోవట్లా. మీ హయాంలో వచ్చినాడు, పట్టుకోరు, మోటాలు వేసుకున్నారు. వాడు ఒక 50 లోడ్లు ఎత్తుకుంటే మీరు 20 లోడ్లు ఎత్తుకో, 20 లోడ్లు అకౌంట్లో చూపించినారు. దొంగలోడు వస్తే కదా అంత ధైర్యం చేయలేడు. ఎర్రచందన స్మగ్లర్ అనేవాడు అంత ధైర్యం చేసే దమ్ము గడిచి ఇప్పట్లో లేవు. ఇంక అయిపోయి సినిమా వాడు క్లోజు. పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో ఉన్నంత వరకు జరగవి. కాబట్టి మీరు పట్టుకోలేదంటే మేము దొరకట్లా, పట్టుకోవట్లా. ఇక మేమే డ్రామాలు ఆడాలి, పట్టుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని ఫోటోలు తీసుకోవాలి. ఎలా ఉందంటే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న తిరుపతి తిరిగాడు, మధ్యాహ్నం హైదరాబాద్కి వెళ్ళాడు, సాయంత్రం మళ్ళీ పొద్దున పలమనేరుకు వచ్చాడు అన్నారు. నేను అడుగుతా, ఆయన ఏమైనా మీలాగా తీసేసి తహసీల్దార్ అనుకున్నారా? మంత్రి, మీరు ఎప్పుడో మంత్రి అంటే తెలిసి ఉంటుంది మంత్రి కొన్ని కష్టాలు. మీరు మంత్రి కాలా, అది 5 శాఖల మంత్రి అయినా, 5 శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం, ఒక చరిష్మా నాయకుడు, చాలా పనులున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలు కాదు, కర్ణాటక, తమిళనాడుకు పోవాలి, ప్రచారాలు ఉన్నాయి, ఎన్నికలు ఉన్నాయి, షెడ్యూల్స్ బిజీగా ఉన్నాయి. మీలాగా మాజీ టీటీడీ చైర్మన్ అంటే పైన కొండ కింద తిరుగుకుండా ఉండొచ్చు, లేదు కదా. మీరు తీసేసి తహసీల్దార్ కాబట్టి మీకు తెలియదు ఆయన విలువ. ఆయన మంత్రి అయ్యింటే తెలిసి ఉంటుంది. ఆయన మంత్రి కాబట్టి తిరుపతిలో వచ్చిన పని చూసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ముద్దున కొన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యి, కొన్ని కార్యక్రమాలు అటెండ్ అయ్యి మళ్ళీ పలమనేరుకు వచ్చారు. అది ఒక ఆయన హోదా. అది మీకు కుళ్ళుగా ఉందేమో. ఆయన హెలికాప్టర్ తిరుగుతా అంటే, ఆయన ప్లేన్లు తిరుగుతా అంటే, మీరు తిరగలేదు బాధగా ఉంటే కొనుక్కోండి ఒకటి. మీరు కూడా ఉండాలి, స్పాన్సర్లు కొనుక్కోండి, ఏదో ఒక స్పెషల్ చాపరో స్పెషల్ విమానమో కొనుక్కొని తిరుక్కొని. మీ మా మీద ఎందుకు పడతారయ్యా? మేము ప్రజల కోసం తిరుగుతుంటే ముందు